పేసర్ భువనేశ్వర్ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 11 సంవత్సరాల అనుబంధాన్ని ఎస్ఆర్హెచ్తో 11 సంవత్సరాల అనుబంధాన్ని తెంచుకోవడం బాధగా ఉంది అంటూ ఎమోషనల్ ట్వీట్ చేశాడు భువనేశ్వర్. సన్ రైజర్స్కు గుడ్ బై చెప్పాడు పేసర్ భువనేశ్వర్ కుమార్. ఆ సమయంలో ఎమోషనల్ ట్వీట్ చేశాడు. ఎస్ఆర్హెచ్తో భువనేశ్వర్కు 11 సంవత్సరాల అనుబంధం ఉంది. 2014లో ఎస్ఆర్హెచ్తో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఇప్పుడు ఆర్సీబీతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి ఎస్ఆర్హెచ్తో బంధాన్ని తెంచుకోవాల్సి వచ్చింది. భువనేశ్వర్ ఈ సమయంలో ఎమోషనల్ ట్వీట్ చేశాడు. మరి భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్ని వదిలేయడంపై మీ అభిప్రాయం ఏంటి? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. భువనేశ్వర్ ఈ ట్వీట్లో చెప్తున్నాడు, ఎస్ఆర్హెచ్తో నాకు ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయనే ఆ జ్ఞాపకాలను నెమరు వేసుకుంటూ ఉన్నాడు. ఈ 11 సంవత్సరాల కాలంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు నాకు ఎస్ఆర్హెచ్తో ఉన్నాయని ట్వీట్లో పేర్కొన్నాడు. హైదరాబాద్ అభిమానుల ప్రేమ అద్భుతం అంటూ భువనేశ్వర్ చెప్తున్నాడు. 2014లో ఎస్ఆర్హెచ్ టీంలో చేరాడు భువనేశ్వర్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అతని ప్రయాణం కొనసాగుతూనే వచ్చింది. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్లో లీడింగ్ వికెట్ టేకర్గా భువనేశ్వర్ ఉన్నాడు. డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడంలో భువనేశ్వర్ దిట్ట. ఎన్నో ఉత్కంఠభరిత మ్యాచ్ల్లో ఎస్ఆర్హెచ్కు ఎన్నో విజయాలు అందించడంలో తన పాత్ర పోషించాడు భువనేశ్వర్. ఇటీవల జరిగిన వేలంలో భువనేశ్వర్ను 10.75 కోట్లకు కొనుగోలు చేసింది బెంగళూరు టీం. దీంతో భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్ను వదిలేయాల్సి వస్తోంది. తన ప్రయాణాన్ని ఇక ఆర్సీబీతో మొదలు పెట్టబోతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తన ప్రయాణాన్ని మొదలు పెట్టడానికి సన్ రైజర్స్ హైదరాబాద్కు గుడ్ బై చెప్పాల్సి వస్తుంది భువనేశ్వర్. మరి భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్ను వదిలేయడంపై ఎస్ఆర్హెచ్ అభిమానులుగా మీరేమనుకుంటూ ఉన్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఆయన చేసిన ట్వీట్ని కూడా మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. 11 సంవత్సరాలుగా 2014 నుంచి ఎస్ఆర్హెచ్తో తన ప్రయాణం కొనసాగుతూ వస్తూ ఉంది. 2024తో ఆ అనుబంధం తెగిపోయింది. ఇప్పటి నుంచి ఆ బంధం ఆర్సీబీతో ముడివేసుకోబోతోంది. ఇక నుంచి ఆర్సీబీకి విజయాలు అందించడానికి పేసర్ భువనేశ్వర్ తన ప్రయాణాన్ని మొదలు పెడతాడు. ఈ సమయంలో ఎమోషనల్ ట్వీట్ చేశాడు భువనేశ్వర్. 11 సంవత్సరాల ఈ బంధాన్ని తెంచుకోవడం కొంత భారంగా ఉంది, బాధగా ఉంది అంటూ భువనేశ్వర్ ట్వీట్ చేశాడు. ఎస్ఆర్హెచ్తో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు ఉన్నాయని చెప్తున్నాడు. మరి భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్కి అందించిన ఏ విజయాలు మీకు గుర్తున్నాయి? మీకు వస్తున్నటువంటి జ్ఞాపకాలేంటి? క్రికెట్ అభిమానులుగా మీకు ఉన్నటువంటి అనుబంధం ఏంటి? మీకు వస్తున్నటువంటి జ్ఞాపకాలేంటి? వాటిని కమెంట్ బాక్స్లో తెలియచేసి షేర్ చేసుకునే ప్రయత్నం చేయండి. హైదరాబాద్ అభిమానుల ప్రేమ అద్భుతమని భువనేశ్వర్ అంటూ ఉన్నాడు. 2014లో ఎస్ఆర్హెచ్ టీంలో చేరాడు. అప్పటి నుంచి హైదరాబాద్ టీంతో నాకు అనుబంధం ఉంది అని భువనేశ్వర్ చెప్తున్నాడు. హైదరాబాద్ అభిమానులు ప్రేమ అద్భుతం అని భువనేశ్వర్ చెప్తున్నాడు. ప్రస్తుతం ఎస్ఆర్హెచ్లో లీడింగ్ వికెట్ టేకర్గా ఉన్న భువనేశ్వర్ ఇక నుంచి ఆర్సీబీకి విజయాలు అందించడానికి ప్రయత్నం చేస్తాడు. ఈ బంధం తెంచుకోవడం బాధగా ఉంది అని భువనేశ్వర్ అంటున్నాడు. డెత్ ఓవర్లో బౌలింగ్ చేయడంలో భువనేశ్వర్ దిట్ట. ఇక నుంచి ఆర్సీబీకి విజయాలు అందించడం కోసం భువనేశ్వర్ ఎస్ఆర్హెచ్తో బంధాన్ని తెంచుకుంటూ ఉన్నాడు. 10,75,00,000 రూపాయలకు ఆర్సీబీ భువనేశ్వర్ను దక్కించుకుంది. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.